హాయ్ హలో నమస్తే. నేను మందకృష్ణ మాదిగ గారు ప్లస్ బ్రాహ్మణ సంఘాల మధ్య జరుగుతున్నటువంటి దాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లే. మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులు, మాదిగలు కూడా ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులు వాళ్ళ తరపున సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారని వాళ్ళు బ్రాహ్మణ సంఘాల వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీన్ వైల్ జీ తెలుగు న్యూస్లో మందకృష్ణ మాదిగ గారు కూర్చొని 1-2-3 మాట్లాడారు. నేను ఇంకోసారి చెప్తున్నాను, వర్గీకరణ అనే దాని మీద 2 వర్షన్స్ ఉంటాయి. మాలల వర్షన్ ఉండేది, మాదిగల వర్షన్ ఉండేది. 100% ఉండేది. ఎవరి వైపు వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఆ పాయింట్ పక్కన పెడితే మై ప్రైమరీ కన్సర్న్ ఈస్ నాట్ దిస్ క్లాసిఫికేషన్. ఇవి కాదు ప్రైమరీ కన్సర్న్. ద బిగ్గర్ లార్జ్ ఎక్స్టెంట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ దళిత అప్రెషన్. ఈ దళిత అప్రెషన్లు చాలా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయి, అప్రెషన్ ఉండేది, రిజర్వేషన్స్ తీసేస్తారు, ప్రైవేటైజేషన్ చేస్తారు, కొట్టి మళ్ళీ కేసులు పెట్టరు, ఇంకా ఊరు బయట పెడతారు, కులం ఉండాలని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది లార్జ్ ఎక్స్టెంట్ దర్ ఇస్ అ బిగ్గర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ద దళిత్ అప్రెషన్ నెరేషన్ ఈస్ వెరీ బిగ్గర్ దాన్ ది స్మాల్ క్లాసిఫికేషన్ నెరేషన్. సరే, ఎనివే నేను మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ మాట్లాడారు జీ తెలుగులో కూర్చొని. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఏమన్నారో ఆయన గురించి మాట్లాడదాం. అంటే బెటర్ కదా. కాంగ్రెస్ 10 ఏళ్ళ నుండి వర్గీకరణ చేస్తామని చెప్పి మోసం చేసింది కదా. వాళ్ళ మోసానికి నిరసన కదా మా పిల్లలు పోయి గాంధీ భవన్ దగ్గర పెట్టిన రోజులు, మా పిల్లలు చచ్చిపోయిన రోజులు ఉన్నది. అదే కాంగ్రెస్ మోసం చేసి చేస్తామని చెప్పి చేశారు. కాంగ్రెస్ మోసం చేశారు. 10 ఏళ్ళు అంటే ఎవరు? 10 years పరిపాలించింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు, నువ్వు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చెయ్యి, ఇది గొడవ చేస్తున్నారు, వీళ్ళంతా గొడవ చేస్తున్నారు, ఇదంతా కూడా మొత్తం దళిత క్రైస్తవులు మొత్తం ఒక వైపు వెళ్ళేటట్టుకున్నారు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల, ప్లస్ ఈ యొక్క ఇదేమంటారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల, మా రఘురామకృష్ణరాజు వల్ల ఇదిగో దళితులు మొత్తం యునైట్ అయ్యే తట్టుకున్నారు, నువ్వు రమ్మని చెప్పి నేను పిలిపించినట్టున్నాడు చంద్రబాబు నాయుడు అన్ని. నాకు అది అలా అనిపించింది. ఎందుకు ఇక్కడ కూర్చున్న నరేషన్ దాని గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారిని ఇక్కడ అటాక్ చేస్తున్నాడు అని అంటే అర్థం హీస్ స్టిల్ అలైన్డ్ విత్ చంద్రబాబు నాయుడు. అంతేకాదు నరేంద్ర మోడీ గారి మీద యొక్క భక్తిని కూడా చాటుకున్నారు. వినండి, నాకు ఆయన మీద కోపం ఏం లేదు, నేను కూడా చెప్తున్నా. అసలు ఇది మాదిగల యొక్క సంబంధించిన వర్గీకరణ అనేది నా అసలు మైండ్లో కూడా ఉండదు. బట్ ఐ ఓన్లీ అబ్జెక్ట్ దట్ ది ఫిలాసఫీలు మార్చుకోనంత వరకు మనం ఎన్డీఏ వైపున వాళ్ళ ఫిలాసఫీలు మార్చకుండా మద్దతు చేయటం అనేది మనకి అన్యాయం చేసుకున్నట్టు లెక్క. వాళ్ళు కొన్ని ఫిలాసఫీలు ఏంటి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, రిజర్వేషన్స్ ఎత్తేయాలి, ఈ యొక్క దళితులకు సంబంధించినటువంటి ఆ వర్ణ వ్యవస్థ కంటిన్యూ అవ్వాలి, ఇట్లా కొన్ని ఫిలాసఫికల్గా ఎన్డీఏ వైపు ఉన్నారు. వాళ్ళు స్టిక్ అయి ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి మీరు మార్చుకుంటే మద్దతు ఇస్తాను. ఇక్కడ శత్రువులు ఎవరు ఉంటారండి? ఇదిగోండి, నాకు ఒక ఇడ్లీ కావాలి, నీకు దోశ కావాలి, నాకు ఇడ్లీ పెడితే నీ హోటల్కి వస్తాను, లేకపోతే లేదు. ఇదే సింపుల్ కాన్సెప్ట్ కదా ఇది. ఓకే, చట్నీ కోసం పోకూడదు. వర్గీకరణ అనేది చట్నీ, ఇడ్లీ వదిలేసి చట్నీ కోసం పోకూడదు. నేను అందుకే ఏమన్నానంటే, రాజశేఖర రెడ్డి గారు మోసం చేశాడని రాజశేఖర రెడ్డి గారిని అటాక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులో కేసు ఉంది. ఎప్పుడు 1990sలోనే కోర్టులో కేసు వేశారు. 90sలో కాదు, ఐ థింక్ 96, 97 కరెక్ట్గా తెలియదు. బట్ చెన్నై గారు కోర్టులో కేసు వేశారు. 2004లో కొట్టేసింది. అది 2004లో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత వర్గీకరణ చల్లదు అని కొట్టేసిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి. ఇక రాజశేఖర రెడ్డి ఆయన ఏం చేసింది, అక్కడ కొట్టేసింది సుప్రీంకోర్టు కదా. సుప్రీంకోర్టు లీగల్గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓకే, సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడున్న ప్రధానమంత్రి 2000 ఎవరు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు? ఎవరు? వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు. మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత కదా ముఖ్య ప్రధానమంత్రి అయింది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లోనే కొట్టేసింది.
అంటే వాజ్పేయి గారు ఇట్లాంటి వ్యవస్థల జోలికి వెళ్ళలేదు. అందుకే నిబద్ధత కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇట్లా వ్యవస్థలు మేనేజ్ చేయటం అంత చేయలేదు ఆయన. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో కాబట్టి కాంగ్రెస్ మోసం చేసినది అది తప్పు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చేసరికే అది కోర్టులో కేసు ఉంది. సరే ఈయన కూర్చొని ఇంకదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాను రాజశేఖర రెడ్డిని తిట్టమని. సో చేస్తున్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గారి తరపున ప్లస్ మోడీ గారి తరపున ఇప్పుడు ఈయన రంగంలోకి దిగాడు. నాకైతే ఒకటి అర్థమైంది. నేను నిన్న అనుమానం వ్యక్తం చేస్తాను, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది నేను ప్రెస్ మీట్ విన్న తర్వాత ఇంకా చూడండి ఏమన్నారు. వాళ్ళ మోసానికి నిరసనగా కదా మా పిల్లలు అసెంబ్లీ గోడలెక్కి గోడలు కూల్చిన రోజులు ఉన్నాయి. మేము జైలుకి వెళ్ళిన మా పిల్లలు జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి కదా. నేను అంటున్నా ఏమంటే ఓన్లీ మాదిగలు మాత్రమే అరెస్ట్ చేయలేదు. ఉద్యమం జరిగిన తర్వాత మాలల్ని మాదిగల్ని తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ వాళ్ళ మీద కేసులు పడ్డాయి, ఆంధ్ర వాళ్ళ మీద కేసులు పడ్డాయి. మాదిగల మీద కేసులు పడ్డాయి, మాలల మీద కేసులు పడతాయి. వాళ్ళు దెబ్బలు తింటారు, వీళ్ళు దెబ్బలు తింటారు. ఓకే సరే ఆయన వర్షన్ ఇప్పుడు మాదిగల వర్షన్ చెప్పుకున్న రైట్ ఆయనకు ఉంది, ఆయన చెప్పుకున్నారు. నేను దాన్ని ఏం అబ్జెక్ట్ చేయట్లే. బట్ ఆ తర్వాత మోడీ గారి గురించి మాట్లాడారు. లాస్ట్ నిమిషంలో ప్రధానమంత్రి వచ్చి చూడడం వల్ల మా పరిస్థితి ఖచ్చితంగా అర్థమైంది కదా. ఇక్కడి నుంచి వినండి. ప్రధానమంత్రి గారు వచ్చి చూడడం వల్ల మా పరిస్థితి అర్థమైంది. కోర్టులో కదా కేసు ఉంది. ప్రధానమంత్రి చూస్తే కోర్టులో కేసు జడ్జిమెంట్ మారిపోద్దా? ప్రధానమంత్రి గారు వచ్చి చూడడం వల్ల మా పరిస్థితి అర్థమైంది. ఆయన వచ్చి మాదిగలను స్టడీ చేశాడా, తెలంగాణ రాజకీయాన్ని స్టడీ చేశాడా? మోడీ గారు తెలంగాణ రాజకీయాన్ని స్టడీ చేసి మరి వీళ్ళందరూ కూడా దళితుల వైపు ఉన్నారు, మనం కొద్దిగా లాగాలి ఏంటి, ఏం చేయాలి? డివైడ్ అండ్ రూల్. నెక్స్ట్ అప్పటికి ప్రధానమంత్రి చిత్తశుద్ధి నిజంగానే ఉండేనా మోడీకి? మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం మిమ్మల్ని ఆ పరేడ్ గ్రౌండ్ సభలో కౌగులించుకున్నారు. చాలా దగ్గర నుంచి మందకృష్ణ బాధగా నాకు అర్థమైందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి నిజంగా కమిట్మెంట్ కనిపించిందా? ఎలక్షన్ దానికి సంబంధించి అనిపించిందా? 100 రేట్లు ఆయనలో కమిట్మెంటే నేను చూసాను. ఆ కమిట్మెంట్కి అనుగుణంగానే తన కార్యాచరణ రూపొందించిండు. ఆయన 100% కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్ ప్రకారమే కార్యాచరణ రూపొందించాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. కోర్టులో ఉన్న దాన్ని ఈయన కార్యక్రమం రూపొందిస్తాడు. పార్లమెంట్లో కదా బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీ గారికి కమిట్మెంట్ ఉంటే ఆయన ఏం చేయాలి? కోర్టు జడ్జిమెంట్ రాకముందే పార్లమెంటులో మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు పెట్టాలి. ఏమని? వర్గీకరణ చేస్తున్నారు. పార్లమెంట్కి అధికారం ఉంది, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి దేశవ్యాప్తంగా. బిల్లు పెట్టలేదు కదా, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశారు కదా. అంటే జడ్జిమెంట్లో వచ్చిన దానికి ప్రకారం క్లాసిఫికేషన్ జరిగింది. ఇక ఆయన కమిట్మెంట్ ఏంది, ఆయన కార్యాచరణ ఏంటి అంటే కోర్టుల్ని మేనేజ్ చేయటం అనేది కార్యాచరణ మొదలెట్టారని నేను చెప్తున్నారా? నాకైతే తెలియదు. ఓకే నెక్స్ట్. కార్యాచరణ రూపొందించడం వల్ల జరిగిన పరిణామాల్లోనే ముందుకు సాగింది వర్గీకరణ అంశం. అదే ఆయన మొదలెట్టిన తర్వాతే వర్గీకరణ అంశం ముందుకు సాగింది. కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసింది ఈయన మొదలెట్టిన తర్వాత. అది సంగతి. ఓకే సరే ఎనివే నేనేమంటానంటే ఇంక ఇది చాలు వర్గీకరణ గురించి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు తీసేసి పాపం అన్యాయం చేశారు వీళ్ళకి. ఇప్పుడు ఈ వర్గీకరణ అప్పుడు కూడా వ్యవస్థలు మేనేజ్ చేసి అన్యాయం చేశారు. లీగల్గా కోర్టు జడ్జిమెంట్ రావాలి. లీగల్గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి వచ్చింది అన్నట్టుగా చెప్పారు. నాకు తెలియదు చేశారో లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన కూర్చొని. ఆయన వల్లే జరిగింది, ఆయన వల్ల జరిగింది అంటే అప్పుడు వర్గీకరణకు అనుకూలంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కోర్టుకు చెప్పారు. మోరోవర్ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కోటేసింది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చేసరికి మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చేసరికి అక్కడ కోర్టు జడ్జిమెంట్ కొట్టేసింది 2004లో. ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు కొట్టేశారు. సో కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ స్పెషల్గా చేసింది ఏంటి మోడీ గారు అంటే వాజ్పేయి గారు వర్గీకరణ వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలియన్స్లో ఉన్నారు. అప్పుడు ఏది వాజ్పేయి గారితో ఎలియన్స్లో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ వద్దని కోర్టుకి చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కదా చేసింది వర్గీకరణ. అంటే ఆయన కోర్టుకి చెప్పింది, మోడీ గారు చెప్పింది ఒకటే, లీగల్ ప్రాసెస్ ఒకటే అయినప్పుడు ఈయన స్పెషల్గా చేసింది ఏంటి, మీరు స్పెషల్గా ఈయనతో కుమ్మక్కి ఏంటి మోడీ గారితో అనేది మీకు అర్థమైపోయింది కదా. అది సంగతి. ఇక రెండోది వీళ్ళు బ్రాహ్మణులు మాట్లాడుతున్నారు. బ్రాహ్మణుల సంగతి చూద్దాం. జడ్జిమెంట్ ఇచ్చింది, దానికి వ్యతిరేకంగా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులని పునఃసమీక్షించుకోవాలి,
అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. కానీ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మా బ్రాహ్మణ సమాజం పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వారు మాట్లాడింది మీరు అందరూ చూసి ఉంటారు. వారు మాట్లాడిన దాంట్లో అసలు బ్రాహ్మణులకి ఇష్యూకి సంబంధం లేదు. అదే బ్రాహ్మణులకి కోర్టులో వచ్చిన జడ్జిమెంట్కి ఇష్యూ సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులు ప్రెస్ మీట్ పెట్టే ఉంటారని మేము పూర్తిగా కోర్టులో మద్దతు ఇస్తున్నాం. కోర్టులో జడ్జిమెంట్ ఏది దళిత క్రైస్తవులకి ఎస్సీ అసలు కాదండి, అది చిన్న కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, వీళ్ళేదో ఫైల్ చేశారు, దీన్ని కావాలని ఒక ఆర్గనైజ్డ్గా దాన్ని పెద్దది చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్దది చేస్తున్నారు ఆర్గనైజ్డ్గా. ఎందుకంటే మెయిన్ జడ్జిమెంట్ ఇంకా రాలా. అదొక చిన్న కేసు, కొన్ని 100 కేసులు వచ్చినాయి, ఇప్పటికీ 20-30 కేసులు వచ్చినాయి. దాని మీద ఈయన బ్రాహ్మణుల మీద పట్టడం, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము 100% వ్యతిరేకిస్తున్నామని చెప్పడం, ఇదంతా ఏంటంటే వీళ్ళెవరు అసలు ఫస్ట్ ఆఫ్ బ్రాహ్మణులు వీళ్ళెవరు వ్యతిరేకించడానికి, మీరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? వాళ్ళ ఫండమెంటల్ హక్కు అది. భారతదేశంలో ప్రతి సిటిజన్కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు వీళ్ళెవరు మేము అడ్డుకుంటాము, కోర్టు జడ్జిమెంట్ మేము మద్దతు ఇస్తున్నాము, మీరు అసలుకి మీరు రిజర్వేషన్ తీసేయండి అది ఇదని మాట్లాడుతున్నారు వీళ్ళు బ్రాహ్మణులు అక్కడ కూర్చొని. బ్రాహ్మణ సంఘాల వాళ్ళు మీరు రిజర్వేషన్ తీసేయండి, మీ రిజర్వేషన్స్ మేము ఒప్పుకోము, ఇక నుంచి మా హిందువులకే రావాలి, మేము ఇక నుంచి వాళ్ళ ఉద్యమం తీసుకొస్తాము అని చెప్పి వీళ్ళు ఏది 1950 షెడ్యూల్ కేసు స్టార్టర్ పారా 3 మీద జడ్జిమెంట్ కాదు, ఎస్సీ ఎస్టీ కేసు మీద వచ్చిన ఒక జడ్జిమెంట్ని హైప్ చేసి దాని మీద ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా గందరగోళం చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా కూడా ఏంటంటే ఏమంటే హ్యూమన్ రైట్స్, మానవత్వము, హ్యూమన్ రైట్స్ యాంగిల్లో పోతే ఇదంతా ఉండదండి. రాజకీయంగా అదే ఇప్పుడు రాజకీయంగా వెళ్ళి మోడీ గారి ద్వారా మనం మ్యానిపులేట్ చేసి వర్గీకరణ తెచ్చుకున్నాము. ఇప్పుడు అదే మోడీ గారు ఇది ఇస్తారు, ఏది 1950 షెడ్యూల్ కేసు స్టార్టర్ కూడా ఎత్తేస్తారని చెప్పి భ్రమ కల్పించి మొత్తం బీజేపీకి ఓటేపించడానికి ప్లాన్ ఇదంతా. ఓకే, అక్కడ మీకు వర్గీకరణ చేయలేదు మోడీ గారు, వర్గీకరణ చేయలేదు మోడీ గారు, క్యాస్ట్ని వర్గీకరణ చేయలేదు మోడీ గారు, రిలీజన్ వర్గీకరణ చేశారు. మీకే అర్థం కాలేదు. మోడీ గారు చేసింది క్యాస్ట్ వర్గీకరణ కాదు, రిలీజన్ వర్గీకరణ. ఎలాగా దళిత క్రైస్తవులని, దళిత హిందువులు విడదీశాడు ఆయన ఈ యొక్క జడ్జిమెంట్ ఇప్పించి. ఒక పక్క జడ్జిమెంట్ ఇప్పించి వర్గీకరణ చేస్తానని, ఒక పక్క దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ అడ్డుకుంటున్నాడు. అంటే ఏంటి, 50% మాదిగల్ని ఇటువైపుకి లాగి వీళ్ళని వీళ్ళ మీదకి రెచ్చగొట్టి, ఈ హిందూ మాదిగలే వచ్చి క్రిస్టియన్ మాదిగల మీద దెబ్బ కొట్టి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఇదిగో ఆ ముక్క తీసుకొచ్చి పెట్టాడు కదా బీజేపీ వైపుకి, ఇప్పుడు ఈ ముక్క కూడా తీసుకొచ్చి పెట్టాలి బీజేపీ వైపుకి. పెట్టాలంటే ఏం చేయాలి, ఈయన రంగంలోకి దిగాడు. నాకు అర్థమైంది ఈయన. ఓకే, నేను అందుకే ఫైనల్గా ఒకటే చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఆయన యొక్క నుంచి బయటకు వస్తాడని ఆయన ప్రెస్ మీట్ బట్టి నాకు అర్థమవ్వలే. అంటే నాకు అర్థమైందంటే ఆయన బయటికి రాడని నాకు ఒకటి అర్థమైంది. బీజేపీని వదులుగా ఆయన బయటికి రాడు, విపరీతమైన భక్తి ఉంది మోడీ మీద. ఆ ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది. బయటికి రానప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ మొత్తం ఓట్లుగా మలిచి తీసుకెళ్ళి పెడతావు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో కనుక మొత్తం తీసుకెళ్ళి మోడీకి వేసినట్టు, ఇప్పుడు తెలంగాణలో కూడా మొత్తం తీసుకెళ్ళి మోడీకి వేయాలి. రకరకాల స్ట్రాటజీస్, ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్. ఆ 1950 షెడ్యూల్ కేసు స్టార్టర్ నుంచి పొలిటికల్ స్ట్రాటజీస్. పొలిటికల్గా నష్టపోతుంది ఎవడు, దళితులు, ఆదివాసీలు. డివిజన్ ప్రతి వాళ్ళు కథలు పెట్టుకొని వస్తారు. దేనికి, ముక్కలు ఎవరిని చేయాలి, దళితులు ముక్కలు చేయాలి. మీరు ఎందుకు ఎప్పుడన్నా ఈ యొక్క బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నటువంటి వైశ్యులని, శైవులని ముక్కలు చేశారు ఎప్పుడైనా మీరు? లేదు. అక్కడ అందరూ యూనిటీ ఉండాలి. లేదు, అందరూ ఒకటే సనాతన ధర్మం కోసం పనిచేస్తారు. ఎవరు, వైశ్యులు శైవులు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆర్యులు బ్రాహ్మణులు మొత్తం కూడా ఒకటే. అక్కడ మాత్రం అందరూ ఒకటే. ఇక్కడ మాదిగలు మాత్రం విడిపోవాలి. దళిత హిందూ వచ్చి హిందూ మాదిగ వచ్చి హిందూ క్రిస్టియన్ మీద కొట్టాలి, హిందూ మాల వచ్చి హిందూ క్రిస్టియన్ మాల మీద కొట్టాలి. ఇవన్నీ కూడా విడివిడిగా కొట్టి పొలిటికల్గా చేయడం కరెక్ట్ కాదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి నా మందకృష్ణ మాదిగ గారి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కంప్లీట్గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మీరు మాట్లాడండి. కంప్లీట్గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మాట్లాడండి.
మీరు అక్కడే ఉండి ప్రెస్ మీట్లో కూర్చొని మోడీ గారి మీద భక్తి ఉందని మీరు పబ్లిక్గా చెప్పి మళ్ళీ వచ్చి మీరు నాయకత్వం వహిస్తాను, ఎవరి మీద నాయకత్వం ఇస్తారు, ఎవరి మీద మీరు కొడతారు నాకైతే తెలియదు. అది ఒక పాయింట్. వీళ్ళు బ్రాహ్మణ సంఘాల వాళ్ళకి ఇప్పుడు మీ డ్రామా ఏంటి నాకైతే అర్థం కాల. డ్రామా వద్దు, ఎందుకంటే ఈ బ్రాహ్మణ సంఘాలు లేకుండా ఆర్ఎస్ఎస్ లేదు, బ్రాహ్మణ సంఘాలు లేకుండా బీజేపీ లేదు. మీరు సిన్సియర్గా మందకృష్ణ మాదిక్ గారి చేసినట్టు కామెంట్ మీద మీకు నిజంగా హట్ అయితే బ్రాహ్మణ సంఘాలకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పి మందకృష్ణ మాదిక్ గారిని ఎలియన్స్ నుంచి బయటికి నెట్టేయండి. మిమ్మల్ని తిడుతున్నాడు కదా, బయటికి నెట్టేయండి. ఇప్పుడు వీళ్ళందరూ మేము కూడా ఏం కోరుకుంటున్నాము, ఆయన ఎన్డీఏ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాము. చాలామంది దళితులు ఆయన ఎన్డీఏ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆయనేమో లేదు నా మోడీ గారి మీద భక్తి సాటిస్తున్నాను టీవీ ఛానల్లో కూర్చొని, మీరేమో బయటకు వచ్చి మందకృష్ణ మాదిగని తిడుతున్నారు. అదేం చేయాలి? మీరన్నా సిన్సియర్గా ఉంటే వాళ్ళైనా సిన్సియర్గా ఉండే. మీరు సిన్సియర్గా ఉంటే మీరేం చేయాలి? ఎందుకంటే మందకృష్ణ మాదిగతో మనం కట్ చేసేస్తున్నాము, ఆయన మన ఎలియన్స్ వద్దు, మనం ఆయనతో విడిపోదామని చెప్పి మీరు అక్కడ పెట్టండి. ఎక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పండి, బీజేపీ వాళ్ళకి చెప్పి ఆయన బయటికి నెట్టండి, మిమ్మల్ని తిడుతున్నాడు కాబట్టి. అది చేయరు. ఆర్ఎస్ఎస్ని కంట్రోల్ చేస్తుంది బ్రాహ్మణ్స్, బీజేపీని కంట్రోల్ చేస్తుంది బ్రాహ్మణ్స్. అక్కడ మాత్రం చెయ్యరు. వీళ్ళిద్దరు ఏంటి నాకైతే అర్థం కాలేదు. సరే చూద్దాం, ఇదంతా ఎర్లీ. వీళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ ఎక్కువ కాలం బయటపడతండి, ఎక్కువ కాలం దాచుకోలేరు, బయటపడతారు వీళ్ళు. ఏ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా బయటపడుతుందండి, దాచుకోలేరు. బయటకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.